హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ. బ్రీజా 2016 మోడలు, 2016 రిజిస్ట్రేషను. ఇన్సూరెన్స్ కూడా ఈ జూలై వరకు ఉన్నది. చూడండి రైట్ సైడ్ కూడా ఎక్కడొక్క గీత లేదు కారుకి. ఇప్పటికిప్పుడు కారు ఢిల్లీలో ఉంది. 18 తారీఖు అలా మీరు 18 ఫిబ్రవరి మీరు కాబడితే పోయి తీసి చూసుకొని అక్కడ నుంచి బై రోడ్ తెచ్చుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది. చాలా తక్కువ ధరలు ఇస్తాం, ఎందుకంటే కస్టమరు తను ఎమర్జెన్సీలో అమ్ముకుంటాడు. ఎవరైనా డీలర్లు ఉన్నా కూడా ఇమీడియట్గా ఇస్తాము, అందుకే రేటు చెప్పట్లేదు. కార్కి లెఫ్ట్ కూడా చూసుకోండి. 5 లక్షలు అయితే పెడతాం. కస్టమర్ పొజిషన్ బట్టి మీరు ఇచ్చిన రేటు మళ్ళీ మేము ఫోన్లో ఆయనతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. ఫ్రంట్ వ్యూ చూసుకోండి. డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి. ఏది ZDI ప్లస్ అంటే ఫుల్లీ టాప్ ఎండ్ కాబట్టి డిఆర్ఎల్ లైట్లు, ప్రొజెక్టర్ లైట్లు, నార్మల్గా ఉండే హెడ్ లైట్లు, ఇవన్నీ అన్ని ఫీచర్స్తో వస్తాయి. లెఫ్ట్ టైర్ చూసుకోండి, మినిమం 70% ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్, స్టీరింగ్, సస్పెన్షన్, నాయిస్, లోర్ ఆరం, బాల్ జాయింట్లు, ఏ స్టీరింగ్ తిప్పేటప్పుడు సప్పుడు అవేం లేవండి. చూసుకోవచ్చు. మెయిన్ మిర్రర్ అనేది ఒరిజినల్. నాన్ పొల్యూషన్ స్టిక్కర్ అని కారు కొనేటప్పుడు ఏదైతే వస్తుందో అది దానికే ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు ఈ కారుకు ఎటువంటి అద్దాలు మారలేదు అని. అద్దం మారుతుంది అంటే ఆ పొల్యూషన్ స్టిక్కర్ మనకు 2 వీలర్లకు కూడా వస్తాయి. మీకు చాలాసార్లు చెప్పిన. సేమ్ బ్యానెట్ కూడా చూసుకోండి, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్, గ్లాసులన్నీ ఒరిజినల్. దీని ఫీచర్స్ పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, పుష్ బటన్, క్రూజ్ కంట్రోల్. క్రూజ్ కూడా మీకు జబర్దస్త్ పనిచేస్తుంది. క్రూజ్ కంట్రోల్, క్లచ్ కూడా అల్కా ఉంది, పెయింట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఫినిషింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్. కుడివైపు డైమండ్ కట్ అలై వీల్స్. టైర్ కూడా చూసుకోండి, సియట్ టైరు. సేమ్ టైర్లన్నీ ఒకే కంపెనీవి, ఒకంతే ఉన్నాయి. ఈ అలై వీల్ షోరూమ్ మరకలు కూడా ఏం పోలేదు. టైర్ల బటన్ కూడా బాగుంది. 40,000 అయితే తిరుగుతుంది ఈజీగా. రెగ్యులర్ తిరిగితే 40,000 అంటే 40,000 డివైడెడ్ బై 360 రోజులు అంటే రోజు గింత అని పడుతుంది. మనం నెలకు ఒకసారి తీసినాం అనుకో, దాన్ని బట్టి మీకు టైర్ పర్సెంటేజ్ చెప్పచ్చు. సో కాబట్టి మీకు ఖచ్చితంగా ఏడాది ప్లస్సే వస్తాయి ఖచ్చితంగా. మళ్ళీ మీరు దానిలో ఏం అవసరం లేదు. అంటే రోజు మినిమం 100 కిలోమీటర్ల పైన తిరుగుతుంది అన్నట్టు లెక్క. చూసుకోండి కుడిపక్క డ్రైవర్ డోరు. దీని పెయింట్ కూడా ఎక్కడ షేడ్ అవుట్ కానీ ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా కాలేదు. పవర్ విండోస్ 4 ఉన్నాయి. సైడ్ మిర్రరు ఆటో ఫోల్డబుల్ ఉంటుంది, ప్లస్ నీకు లాక్ అన్లాక్ ఉంటుంది. చూడండి ZDI ప్లస్ ఫుల్లీ టాప్ ఎండ్ మోడల్ ఇది. మనకు దీనిది అంటే బ్రీజాకి మాత్రమే ఈ డాష్ బోర్డ్కి వస్తుంది సైడ్ మిర్రర్ ఫోల్డబుల్. ఏ పిల్లర్ జాయింట్స్ ఇవన్నీ ఒరిజినల్. కింద కూడా రన్నింగ్ బోర్డ్ కూడా ఒరిజినల్. విన్ ప్లేట్ కూడా ఎక్సలెంట్ ఉంది. పూర్తిగా ఇంజన్ నెంబర్, చేసిస్ నెంబర్ షో అవుతుంది మీకు. గాడ్ ఎంత పెట్టాలనే అది కానీ కంప్లీట్గా ఏ పిల్లర్ ఇది కూడా ఒరిజినల్. చూడండి మన దగ్గర ఢిల్లీలో 16-17 వెహికల్స్ ఉన్నాయి. కరీంనగర్లో కూడా మనకు 4-5 వెహికల్స్ ఉన్నాయి. సియాజ్ ఉన్నది, నిన్న పెట్టింది. ఈరోజు పొద్దున్నే పెట్టినాం, 10 గంటలకు అట్లా పెట్టినట్టున్నాం. సియాజ్ ఉంది. సియాజ్ తర్వాత ఎకోస్పోర్ట్ UP 49-17 మోడల్ ఉంది. ఎకోస్పోర్ట్ ఫేస్ లిఫ్ట్ ఒకటి 18 మోడల్ ఉంది. వెనక కూడా చూసుకోండి. ZDI ప్లస్ కాబట్టి బకెట్ ఫోల్డబుల్ వస్తాయి ఖచ్చితంగా. సేమ్ మనకు వెనకాల ఫోల్డబుల్ వస్తుంది. బీ పిల్లర్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ షోరూమ్ పంచెసే ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి వర్క్ నీడు లేదు. ఇప్పటికిప్పుడు యాక్సిడెంట్ అయితే కనుక మనకు ఆ డాట్స్ అనేది తెలుస్తుంది. బ్రీజాలకు సడన్గా రేట్ డౌన్ అయిందండి. అంటే తెలంగాణలో డౌన్ అయింది. తెలంగాణలో లోకల్ బండ్లు అయితే 8.5 లక్షలు 9 లక్షలకు కూడా అమ్ముతారు. ఇది ఫ్యాక్టు. మీరు హైదరాబాద్లో ఏ కోనకు పోయి టక్కన ఆగి బ్రీజా ఎంత అని లోకల్ మార్కెట్లో అడిగితే 8.5 లక్షలు 9 లక్షలు పోతుంది. మరి ఢిల్లీ బండ్లు ఎందుకో కొంతమంది డీలర్ దగ్గర ఆగినాయంట. అంటే మీరు ఆలోచన చేయండి. దగ్గర ఢిల్లీ నుంచి వచ్చిన బండ్లే 40 నుంచి 45 బండ్లు ఉన్నాయి. మార్కెట్ మొత్తం డెడ్ అయింది. కుడివైపు చూసుకోండి, ఒరిజినల్ కంప్లీట్గా గ్లాసెస్ ఒరిజినల్. డబ్బులు ఎక్కడ లేక ప్రభుత్వం అంతా అల్లాడిపోతుంది. కింద కూడా చూసుకోండి ZDI ప్లస్ కాబట్టి మనకు ఈ ఫైబర్ కోటింగ్ అనేది ఒకటి వస్తుంది. రబ్బర్ ఫినిషింగ్ వస్తుంది. మనం తోలేటప్పుడు మట్టి గిట్ల దానికి ఏం పట్టదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కింద డీజిల్ ట్యాంక్ కానీ టైర్ల కండిషన్, సస్పెన్షన్ అంతా నీట్గా ఉన్నది. చాలా తక్కువ ధరకి ఇస్తాం మేము. 5 లక్షలనైతే పెడతాం. ఎందుకంటే మార్కెట్ని డౌన్ చేయడం పద్ధతి కాదు. ఇంకా 5 లక్షలు పెట్టినా డౌన్ అన్నట్టే తిడతారు వాళ్ళు. ఇంకేమన్నా ఎక్కువ పెట్టమన్నా పెడతాం.
మీకు ఇంకొద్దిగా తక్కువకి ఇస్తాం. ఎందుకంటే కస్టమర్ ఎమర్జెన్సీ అమ్ముకున్న దానికి మనం ఏం చేయలేము, ఎవరో ఒక డీలర్కి ఇస్తాం కాబట్టి మేము ఇమీడియట్గా సోల్డ్ అయితే సోల్డ్ అని ఇమీడియట్గా పెట్టేస్తాం. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, సేమ్ హై సెక్యూరిటీ నెంబర్ పెట్టి అది కూడా షేడ్ అవుట్ అయితే మళ్ళీ సేమ్ 500 రూపాయలు బుక్ చేస్తే మళ్ళీ సేమ్ మనకు జిల్లా కేంద్రాలు ఎక్కడైనా కరీంనగర్లో అయితే బైపాస్లో సొర్రంగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లో 500 రూపాయలు ఇస్తే ఇమీడియట్గా వేసిస్తారండి. చాలామంది ఉన్నారు. ఆర్టీఓ ఆఫీస్ అలుగునూరులో ఉన్నది, తర్వాత జ్యోతిష్మతి కాలేజ్ ముందర 5 ఆరుగాలు ఉన్నాయి నెంబర్ ప్లేట్లై. వరంగల్లో చింతగట్టు క్యాంప్ దగ్గర ఉన్నాయి. వరంగల్లో నాయుడమ్మ పెట్రోల్ పంప్ కాడ ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఉంటాయి, ఖమ్మం, సూర్యాపేట ఎక్కడైనా ఆర్టీఓ ఆఫీస్ ముందర ఉంటాయి. లెఫ్ట్ కార్నర్ ఒరిజినల్, లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్, ఏ ఒక్క నట్టుకు చిన్న మార్కింగ్ కూడా పోలేదు, ఏం పని లేదు బండికి ఇప్పటికిప్పుడు చూసుకోవచ్చు. ఈ ప్లేట్ ఇది కూడా ఇది అట్ట వస్తే మనకు అట్ట వస్తే ఏంటంటే ఒరిజినల్ షోరూమ్ అన్నట్టు, దానిలో చెక్క వేసుకుంటే మనం బయట డబ్బులు ఇచ్చి వేసుకున్నట్టు. షోరూమ్ వాళ్ళు అయితే ఈ ప్లేన్ అట్టే వేస్తారండి. ఇది కూడా అపోలో టైరు 215 16/R. ఈ టైర్ కూడా షోరూమ్కి వెళ్ళి వచ్చిందే, 1-2 సార్లు వాడినట్టున్నారు, మట్టి అంటుంది. కానీ రిఫ్లెక్టర్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా ఒరిజినల్ ఉంది. సేమ్ చుట్టుపక్కల కూడా చూసుకోండి, ఏం లేదండి ఇప్పటికిప్పుడైతే మీకు ఇప్పటిదిప్పుడు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అన్నట్టుగా మీకైతే ఎటువంటి డౌట్ అవసరం లేదు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, సస్పెన్షన్, సైలెన్సర్, దాని పొజిషన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. లెఫ్ట్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, హైదరాబాద్కి అయితే 18,000 16,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే 16,000 17,000 మనం మొదలు మాట్లాడుకున్న దాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటారు. బై రోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా 24,000 రూపాయలు తీసుకుంటారు. 24,000 రూపాయలు 100% చూసుకోండి. లెఫ్ట్ వెనక టైర్ కూడా సేమ్, టైర్లన్నీ ఒక్కంతే ఉంటే ఎప్పటికప్పుడు వీల్ అలైన్మెంట్ చేసుకున్నట్టు ఉండదు. వీల్ అలైన్మెంట్ అంటే ప్రతి 4,000 కిలోమీటర్లకు టైర్లు ఈ పక్కది ఆ పక్క, ఆ పక్కది ఈ పక్క, ఒక దిక్కు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి అరిగిన, లోరారం స్టీరింగ్ రాడ్లు ఏమన్నా ఎక్కువ తక్కువ తిప్పి అరిగిన, ఘాట్ సెక్షన్లో డ్రైవ్ చేసిన, రబ్బర్ ఏమన్నా సైడ్ అరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు టైరు ఇటు పల్టాయించి వేసి అతుకు పెడతారండి. బీ పిల్లర్ దీని జాయింట్లు కూడా సేమ్ కింది వరకు కూడా ఒరిజినల్ ఉన్నాయి, ఏం పని లేదు ఇప్పటికిప్పుడు. వెనకాల సైడ్ కూడా చూసుకోండి, వెనక హై క్వాలిటీ లెదర్ సీట్స్ ఉన్నాయి. జెడ్ఏ ప్లస్లో షోరూమ్కి వెళ్ళి వస్తాయి, మినిమం ఒక 16,000 పైన ఉంటాయి. ఆ క్వాలిటీ సీట్లు బయట దొరకవు మనకి. 2,500 నుంచే ఢిల్లీలో సీట్ కవర్ స్టార్ట్ అవుతాయి, 3,500 నుంచి తెలంగాణ, ఆంధ్రలో స్టార్ట్ అవుతాయి, 5,000 నుంచి అయితే విజయవాడలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే విజయవాడ కొద్దిగా స్పెషల్ కాబట్టి 5,000 ఖచ్చితంగా తీసుకుంటారు. కింద కూడా చూసుకోండి ఒరిజినల్. లెఫ్ట్ కూడా పవర్ విండో అన్ని పనిచేస్తున్నాయి. వెనక 2 డోర్లకు చైల్డ్ లాక్ ఉంటుంది. బ్రీజా చూసుకోండి, కింద రన్నింగ్ బోర్డు కానీ, ఇంజన్ కింద రబ్బర్ మ్యాట్ కానీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ద బెస్ట్ ఆప్షన్ దీంట్లో. 5వ గేర్ వేసి ఒక జిల్లా నుంచి తెలంగాణలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయి, ఆంధ్రాలో ఎక్కడైనా రోడ్లు బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు సార్ సూపర్ 6 కాకుండా రోడ్ల మీద పడ్డాడు. ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా టోల్ గేట్ తప్ప క్రూజ్ ఆన్ చేసుకొని 70 స్పీడో 75 స్పీడో ఆన్ చేసుకొని పోతే 24-25 మైలేజ్ వస్తుంది. బ్రహ్మాండమైన కండిషన్ ఉంటుందండి. ఇంజన్ ఎప్పుడైనా ఆగమాగం చేయొద్దు, సడన్గా ఎక్సిలేటర్ వద్దద్దు, గేర్ టు గేర్ చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ గీ పొల్యూషన్ స్టిక్కర్ ఇది ఉంటే మనకు షోరూమ్ వద్దాం అన్నట్టు. సేమ్ 7వ నెల 2016 బండి, డీజిల్ వేరియంట్లా. మంచి ధరలు ఇస్తాం, మీరు ఊహకందని ధరలు ఇస్తాం. ఎందుకంటే మేము ఈ బండి ఇచ్చే ధరల ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే కస్టమర్ వెంటనే ఎక్స్చేంజ్లో ఇంకో కార్ తీసుకుంటాడు. ఇవాళ రేపట్ల అంటే 2-3 రోజుల లోపల మనం కొనకపోతే ఆయనే షోరూమ్లో ఎక్స్చేంజ్ ఇచ్చుకుంటాడు. కాబట్టి మనకు అందదు, పరాయి వాళ్ళకి అందదు, ఇంకో వాళ్ళు తింటారు. మనం 10 రూపాయలు తక్కువ కమిషన్ తీసుకున్నాం, 5,000 3,000 2,000 తీసుకురైనా పాత కస్టమర్కి అయితే ఆయనే పైసలు కట్టుకొని రిస్క్ తీసుకొని ఢిల్లీకి వస్తా అంటే ఆడికాడికైనా ఇప్పిస్తాం. ఎందుకంటే ఎవరో తింటారు, ఉదాహరణలో వస్తుంది ఉదాహరణలో పోతుంది బిజినెస్ అన్నప్పుడు. సో మేము దాన్ని కూడా ఈక్వలేషన్ చేసుకుంటామండి. చూసుకోవచ్చు ఇంజన్లో కూడా బ్యానెట్ పట్టి స్టిక్కర్స్, కూలెంట్ డబ్బా ఏ ఒక్కటి కూడా మీకు చిన్న ప్రాబ్లం కూడా కాలేదు. చూడండి కొన్నప్పుడు పెట్టిన బొట్ల కానుంచి ఉన్నాయి. కుడివైపు అప్రాను పల్సటి దుమ్మసంటి దానికే ఉంది. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ కూలెంట్ డబ్బా, ఈ డబ్బా ఎక్కువ కూలెంట్ ఆయిల్ కూలెంట్ ఆర్ ఇంజన్ ఆయిల్ మిక్స్ అవుతుందండి. బ్యాటరీ కూడా వారంటీ ఉంది, చిన్న బ్యాటరీ ఎప్పుడో వేసింది. తక్కువ తిరిగింది అనే దానికి ఇదే నిదర్శనం మనకు. చూసుకోవచ్చు ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. గ్లాసులన్నీ ఒరిజినల్. బ్రీజా మళ్ళొక్కసారి బండి గురించి మొత్తం చెప్తా. సేమ్ బ్యానెట్ పట్టి చూసుకోండి ఒరిజినల్. ఒక్కసారి వాషింగ్ అవసరం ఇంజన్. కస్టమర్ బండి కాబట్టి మనం వాషింగ్ చేయించాలి, మనకు అక్కర్లేదని. ఇంటీరియర్ ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇంజన్ ఫీచర్స్ జెడ్ఏ ప్లస్ కాబట్టి చాలా బాగుంటాయి. ఇది హైట్ అడ్జస్టరు, మీకు ఏం ఖరాబ్ కాదు. ఇప్పుడు క్రేటా అనుకోరి కొత్త బండి 18 లక్షల రూపాయలు ఉంటుంది. దానికి ట్యాక్స్ కట్టాలన్నా 1,80,000 పైన 2,20,000 వస్తుంది. నేను ఇలా వాట్సాప్ గ్రూప్లో మధ్యాహ్నం చాలా బళ్ళు వేసిన, 7-8 బళ్ళు వేసిన. అవన్నీ కూడా హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే మనం
కస్టమర్ టు C2C, కస్టమర్ టు కస్టమర్, C2C అంటారు, కొన్ని వెబ్సైట్లలో ఉంటాయి. C2C అంటే మనం మళ్ళీ వెరిఫై చేసుకొని కస్టమర్ దగ్గర మనం 5,000 ఇస్తాం, వాళ్ళు 5,000 ఇస్తాం. అట్లా కొంతమంది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇటు కూకట్పల్లి వై జంక్షన్, కొన్ని ఏరియాలల్లో వాళ్ళు కొన్ని రోజులు డ్రైవర్ చేసిన వాళ్ళు ఎవరైనా బండ్లు అమ్ముతా అంటే బయట కంటే మనకు డైరెక్ట్ చెప్తే మనం 75,000 తిరిగింది, 200% సర్వీస్ రికార్డు, బండి నెంబర్ కూడా ఉంది. ఈ రోజు వరకు ఉంది ఫుల్ ఎక్సలెటర్ చిన్న రిషబ్. ఈ రోజు వరకు దానికి మొత్తం క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇది క్రూజ్ ఆన్ చేసిన తర్వాత మనకు టాప్ గేర్ వేసిన తర్వాత క్రూజ్తోనే పోవచ్చు బ్రహ్మాండంగా. ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది, టేప్ రికార్డర్ ఉంటుంది, నావిగేషన్ చిప్ ఉంటుందండి. చిప్ ఏంటంటే మనకు ఇంటర్నెట్ లేకపోయినా GPS వస్తుంది కాబట్టి అది మీకు కొంచెం బెటర్గా భావించవచ్చు. అది కూడా ఒకటి ఉంటుంది. సేమ్ మనకు ఈ సన్ ప్యాడ్స్ అద్దాలు కూడా పోలేదు, ఏ ఒక్కటి కూడా మీకు చిన్నగా కూడా చేంజెస్ కాలేదండి. అది కూడా చూసుకోవచ్చు మీరు. టేప్ రికార్డరు, దీనికి ఒక చిప్ ఉంటుంది, చిప్ కూడా 100% యాస్టీ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వైపర్ పనిచేస్తుంది, RPM మీటర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏ ఒక్కటి సస్పెన్షన్ టైట్ ఉంది, ఇంజన్ చాలా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి బ్రీజా మళ్ళీ ఒకసారి మొత్తం టాప్ అండ్ మోడల్ ఫీచర్ చెప్తా. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, పుష్ బటన్, నావిగేషన్ చిప్, ఆటో క్లైమేట్ ఏసీ, ప్రొజెక్టర్ లైట్లు, వెనక వైపర్ డిఫాగరు, వాయిస్ కమాండు, బ్లూటూత్, మెయిన్ క్రూజు, ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్, సైడ్ మిర్రర్లో ఇండికేటర్ వస్తుంది, డ్యూయల్ టోన్లో బ్లాక్ అండ్ వైట్లో. ఇంజన్ కూడా మొత్తం చూపించినాం. బ్యాటరీ కూడా 2 years బ్యాక్ వేసింది కానీ మంచిగానే ఉంది. ప్రొజెక్టర్ లైట్ స్టిక్కర్స్ ఉన్నాయి, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంజన్ కింద ఒక రబ్బర్ వస్తుంది, మట్టి గుట్ల కాకుండా. చూడండి, డ్రైవింగ్ కూడా చాలా అల్కగా, చాలా కంఫర్ట్ ఉంటుంది. మీరు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికంటే అక్కడికి మేము ట్రాన్స్పోర్ట్ చేయిస్తాం. 16,000 రూపాయలు హైదరాబాద్కి అవుతుంది, బై రోడ్ అయితే 24,000 రూపాయలు అవుతుంది. మీరు వస్తామంటే 50,000 కడితే 5 నుంచి 6 రోజుల దాకా ఢిల్లీని ఆపుతాం, మీరు పోయి బై రోడ్ కొనుక్కొచ్చుకోవచ్చు. రోడ్డు కూడా 1300 కిలోమీటర్లు హైదరాబాద్ వస్తుంది, అంతే. హైదరాబాద్ నియర్ బై ఎక్కడైనా, ఆదిలాబాద్ ఎక్కడికైనా వస్తుంది. 1,500 రూపాయలు విజయవాడకి వస్తుంది, 1,500 కిలోమీటర్లు విజయవాడ దాకా వస్తుంది. ఎవరైనా ఢిల్లీలో స్టార్ట్ అయితే నాన్ స్టాప్ రావచ్చు. 3,000 రూపాయలు ఫాస్టాగ్ అవుతాయి, 7,000 రూపాయలు డీజిల్ అవుతుంది. మీకు 10,000 ఆ ఖర్చు, రైలు ఖర్చు పోతే బ్రహ్మాండంగా మీ కారు మీరు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్తే.